ఆ దేవుడు దీనికి రూపం కూడా ఇచ్చిండుంటే ఎంత బాగుండేది సాయి. నువ్వు చిలుక కాకుల కథ విన్నావా? ఆ దేవుడు సృష్టిని సృజించినప్పుడు ఆయన అందరినీ ఒకేలా సృష్టించాడట. పశువులు, పక్షులు అన్నీ ఒకేలా కనిపించేది. చిలుకలు అలాగే కాకుల రూపాలు అచ్చం ఒకేలా ఉండేవట. ఒకరోజు చిలుక ఇంకా కాకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాయి. చిలుక భగవంతునితో అప్పుడు నేను అందంగా కనిపించాలనుకుంటున్నాను అంది. కాని కాకి మాత్రం, ఇలా మీరు నన్ను నల్లగా పుట్టించారంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక కారణం ఉండుంటుంది. నేను మీ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తున్నాను. భగవంతుడు